హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ సేవల గురించి తెలుసుకుందాం. సో మనం దీనిలో బస్ టికెట్స్ బుక్ చేసుకోవడం, టెంపుల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడం, కరెంటు బిల్లు కట్టడం, అలాగే ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ తెలుసుకోవడం, క్యాస్ట్, ఇన్కమ్, కంప్యూటరైజ్డ్ అడంగల్ వంటి 121 రకాల సేవలు మనం ప్రభుత్వం ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి హాయ్ చెప్పడం ద్వారా ఇంటి దగ్గర నుండే పొందవచ్చు. సో ఆ వాట్సాప్ నెంబర్ ఏంటంటే 9523000009. ఈ నెంబర్ మనం ఫీడ్ చేసుకుని హాయ్ అనే మెసేజ్ పెడితే మనకు ఈ విధంగా వస్తుంది. సో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం అని చెప్పి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అని వస్తుంది. సో దానిలో మనకి ఇక్కడ చూడండి, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదులు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఎనర్జీ సేవలు, రెవెన్యూ సేవలు, అలా ఇంకా కొన్ని రకాల సేవలను అయితే మనకు చూపిస్తుంది. సో మనం ఈ వీడియోలో ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఈయన ఫీడ్ చేసుకున్న నెంబర్కి హాయ్ అనే ఒక మెసేజ్ పెట్టాలి. సో హాయ్ అనే మెసేజ్ పెట్టగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అని వస్తుంది. సో ఇక్కడ మనకి తెలుగులో వచ్చింది. ఇంగ్లీష్లో కావాలంటే మనం ఈఎన్ అని టైప్ చేసి మెసేజ్ చేస్తే అది ఇంగ్లీష్లోకి మారుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన విధంగా. సో లాంగ్వేజ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో నేనైతే తెలుగులో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని టీఈ అని మెసేజ్ చేస్తున్నాను. సో టీఈ అని మెసేజ్ చేయగానే భాష విజయవంతంగా మార్చబడింది అని వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సర్వీస్ని అయితే ఎంచుకోవాలి. సేవను ఎంచుకోండి అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయగానే సో పౌర సేవలలో ఒక దానిని ఎంచుకోండి అని వస్తుంది. చూడండి, దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదులు, ఎనర్జీ సేవలు, సో సిడిఎంఏ సేవలు, సో కింద ఆరోగ్య కార్డ్ సేవలని ఉంది. సో నేనైతే ఆరోగ్య సేవలని ఎంచుకుంటున్నాను. సో ఆరోగ్య సేవల మీద క్లిక్ చేయగానే ఆరోగ్యశ్రీ కార్డ్ సేవలు, సో మనం నిర్ధారించిన తర్వాత మెసేజ్ సెండ్ అవుతుంది. సో మెసేజ్ సెండ్ అయ్యాక మనకి ఈ విధంగా వస్తుంది. ఏపీ ప్రభుత్వం ఆరోగ్య కార్డు సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డును అప్డేట్ చేయడానికి లేదా స్థితిని తనిఖీ చేయడానికి దిగువన క్లిక్ చేయండి అని వస్తుంది. సో చెల్లించు దాని మీద క్లిక్ చేయగానే సేవను ఎంచుకోండి అని వస్తుంది. సో అక్కడ వైద్య సేవ అప్డేట్ కార్డ్, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితి అని ఉంది. సో నేనైతే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితి మీద క్లిక్ చేస్తున్నాను. సో దయచేసి మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అంటుంది. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్ని నిర్ధారించి సమర్పించాలి. సో ఆధార్ని నిర్ధారించండి అనే దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఓటీపీ వస్తుంది. సో వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి ఓటీపీని నిర్ధారించండి అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత. సో ఓటీపీని నిర్ధారించిన తర్వాత కొనసాగించుపై క్లిక్ చేయాలి. కొనసాగించుపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఎన్టీఆర్ వైద్య కార్డు స్థితి, దయచేసి మీ ఆధార్ని నిర్ధారించండి అని ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మెసేజ్ సెండ్ అవుతుంది. సో మీకు యూహెచ్ఐడి లేదా ఆధార్ నెంబర్ ఉందా? డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితిని తనిఖీ చేయడానికి దయచేసి దిగువన ఉన్న ఎంపికల్లో ఒక దాన్ని ఎంచుకోండి అని వస్తుంది. సో నేనైతే ఆధార్ని ఎంటర్ చేస్తున్నాను. నమోదైన ఆధార్ అని క్లిక్ చేశాను. సో అది క్లిక్ చేయగానే మనకి ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూడండి, అప్రూవ్డ్ అని వచ్చింది. సో ఇదండి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం కరెంట్ బిల్ పేమెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.